క్షీరోధ మధనాయాస ఫలరూపే మధుద్విష నమశ్చంద్ర సహోదర్యై నమస్తే అమృతయోనయే. ఏ మహానుభావుడు క్షీరసాగరాన్ని మధించినందువల్ల ఫలముగా పొందాడో ఆ లక్ష్మీదేవికి నమస్కారం అని ప్రార్థన చేస్తూ, భగవద్బంధువులరా, ఇవాల్టి నామము ధురాధర్ష. ఓం ధురాధర్షాయై నమః. ఈ నామాన్ని గనక జపించినట్టయితే శత్రుబాధ నిరసనము, అంటే మన పనుల్లోపల ఆటంకములు కలిగించేవాళ్ళు దూరముగా తొలగుతారు, పనుల లోపల విఘ్నములు తొలగుతాయి. అంతేకాదు మనకంటూ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, మన కార్యక్రమం అంతా సక్రమంగా నడుస్తుంది. ధురాధర్ష అంటే అర్థం ఏమిటి? దర్శించడానికి కూడా వీలు లేనిది, అంటే జయించడానికి వీలు లేనిది, సమీపించడానికి వీలు లేనిది, తాకడానికి వీలు లేనిది ధురాధర్ష. భీమసేనుడు ఉన్నాడు, గద చేత్తో పట్టుకు యుద్ధరంగంలో నిలబడ్డాడంటే ముందు అతన్ని చూడ్డానికే భయం వేసేది జనాలందరికీను. యుద్ధం చేస్తూ చేస్తూ మధ్యలో అలుపు వచ్చిందనుకోండి, ఈ భీముడు ఏం చేసేవాట, అక్కడే పడి ఉన్న ఏనుగు నోటి లాక్కుని చచ్చిపడున్న ఏనుగుని తలగడా కింద పెట్టుకుని పడుకునేవాట మహానుభావుడు. మెళకువగా ఉన్న భీముడి కంటే నిద్రపోతున్న భీముడు మరింత భయంకరంట. దురాదర్శుడు అంటే అర్థం అది. లక్ష్మీ అమ్మవారిని శాంతస్వరూపిణి కదా, అందరికీ వరాలిస్తుంది కదా, అలాంటప్పుడు దురాధర్ష చేరడానికి కూడా వీలు లేనిది అంటున్నారే, మరి ఎవరయ్యా నమస్కరించేది? ఎవరి దగ్గరికి వెడతారు? అర్థం అది కాదండి. దురాధర్ష అంటే అర్థం ఏమిటి? ఆవిడ తేజస్సు చూచినట్టయితే దుర్మార్గపు బుద్ధితో ఉన్నవాడు ఎవడు కూడా ఎంతటి తపశ్శక్తి సంపన్నుడైనా దగ్గరికి వెళ్ళలేడు. అది స్థితి దురాదర్శ. లేదు, భక్తిపూర్వకంగా ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నవాడు అమ్మ ఒడిలో కూర్చోగలడు. అది లక్షణం అన్నమాట. సీతాదేవి అరణ్యంలో కుటీరంలో ఉంది, ఉండగా రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు వచ్చి దగ్గరికి వెళ్ళడానికి సంశయించాడు. ఎంచేత ఆవిడ కాంతి అంత గొప్పగా ఉంది. కానీ ఆశ్రమంలోకి ఎలా అడుగుపెట్టాడు? మోసపూరితమైన వేషంలో ఉన్నాడు కనుక వేషం ప్రభావం చేత లోపలికి వెళ్ళాడు తప్ప అమ్మవారిని సమీపించలేకపోయాడు. నిజానికి అమ్మవారిని స్పృశించాడు అని అన్నదానికి అర్థం ఏమిటి? అక్కడ తన తపశ్శక్తిని ప్రదర్శించలేదమ్మవారు, అందుకని జరిగింది. కానీ మరి అదే అమ్మవారు అశోకవనంలో ఉంటే దూరంగా నిలబడే మాట్లాడి వెళ్ళాడు తప్ప దగ్గరికి చేరలేకపోయాడే. అది దురాదర్శ. అంటే భక్తి లేని వాళ్ళకి చేరడానికి కూడా వీలు లేనిది. భక్తి కలిగిన వాళ్ళకి చంటి బిడ్డవలే తన ఒడిలో ఆశ్రయం ఇచ్చేది అమ్మవారు. దురాదర్శ. రుక్మిణి అమ్మవారు కూడా కళ్యాణానికి సంసిద్ధమయ్యి అమ్మవారి గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకు బయటికి రాగానే ఆ కాంతి చూడగానే తన చెల్లెలిని కృష్ణుడు ఎత్తుకుపోతాడేమో అన్న భయం కలిగిన రుక్మి కూడా ఆమె పక్కన నిలబడలేకపోయాడు. దురాదర్శ. భగవంతుణ్ణి తన హృదయంలో అట్టే పెట్టుకున్న దేవకీదేవిని పొరపాటును కూడా తలెత్తి చూడలేకపోయాడు కంసుడు. దురాదర్శ. అంచేత ఓం ధురాధర్షాయై నమః. ఈ నామాన్ని ప్రత్యేకించి యువతులు ఆరాధన చేయడం చాలా మంచిది. అందున 13, 19 ఏళ్ల మధ్యలో ఉన్న ఆడపిల్లల చేత ఇంట్లో చదివించండి. అంటే టీన్స్ అంటాం కదా, అలాంటి వాళ్ళ చేత చదివించినట్టయితే వాళ్ళకి సర్వ విధములైన క్షేమము సమాజంలో కలుగుతుంది. మనకి లౌకికముగాతో పాటుగా వేదాంత భావనతో ఉన్న ఆ తత్వము కూడా మనని రక్షించాలంటే ఇలాంటి మంత్రాల అవసరము. ఓం ధురాధర్షాయై నమః. దీనివల్ల లక్ష్మీ ఆరాధన వల్ల ధనము లభిస్తుంది. దీంట్లో ఉన్న మంత్ర బలము చేత మన శరీరంలో మనకి తెలియని ఒక శక్తి ఉద్బుద్ధమవుతుంది, క్షేమం కలుగుతుంది. ఇది విశేషం. మరి ఇంకొక మంత్రంతో, ఆ మంత్రములో ఉండే విశేషంతో కలుసుకుందాం. అంతవరకు సమస్త సన్మంగళాని సంతు.